హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి బ్రహ్మశక్తిర్ గరీయసి అనే పాఠ్యభాగం యొక్క సారాంశం గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ బ్రహ్మశక్తిర్ గరీయసి అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మశక్తిర్ గరీయసి అంటే అర్థం ఏంటి అంటే బ్రహ్మ యొక్క శక్తియే, అంటే పరబ్రహ్మ యొక్క శక్తియే గరీయసి అంటే చాలా గొప్పనైనటువంటిది. అంటే అన్ని శక్తుల కంటే కూడా పరబ్రహ్మ యొక్క శక్తియే చాలా గొప్పనైనటువంటిది అని ఈ పాఠ్యాంశం యొక్క అర్థం. అలాగే ఈ బ్రహ్మశక్తిర్ గరీయసి అనే పాఠ్యాంశాన్ని ఎందులో నుంచి తీసుకోవడం జరిగింది అంటే కేనోపనిషత్లోని తృతీయ ఖండం నుండి తీసుకోవడం జరిగింది. అలాగే కేనోపనిషత్ అనేటువంటిది ఏ బ్రాహ్మణంలో అంతర్భాగంగా చెప్పడం జరిగింది అంటే తవలకార బ్రాహ్మణం యొక్క అంతర్భాగంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పరబ్రహ్మతత్వం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ఆ గొప్పతనాన్ని బోధించడమే ఈ పాఠ్యభాగం యొక్క లేదా ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యము. ఇక మనం కథా పరిచయంలోకి వెళ్దాము. కథా పరిచయాన్ని తీసుకున్నట్లయితే పూర్వము ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఈ రాక్షసులు ఏం చేస్తారు, దేవతలను ఓడించడం మొదలు పెడతారు. ఇలా ఓడిస్తూ ఉండేసరికి అది గమనించినటువంటి ఈశ్వరుడు, అంటే ఇంతకుముందు చెప్పాను కదా పరబ్రహ్మ అని, అంటే ఇక్కడ పరబ్రహ్మ అంటే ఎవరు, ఈశ్వరుడు అని అర్థం. సో ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఈ దేవతలకు శక్తిని ప్రసాదించి, అంటే దేవతలు యుద్ధంలో గెలవడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించి చివరికి దేవతలే ఆ యుద్ధంలో విజయం సాధించేటట్లుగా చేస్తాడు. చేసిన తర్వాత కొంతకాలం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఈ యుద్ధంలో ఈశ్వరుని సహాయంతో రాక్షసునిపై విజయం సాధించినటువంటి ఈ దేవతలు ఏమనుకుంటారు, ఈ విజయానికి తమ శక్తియే కారణము అని చెప్పి గర్వించడం మొదలు పెడతారు. ఇలా గర్వపడుతూ ఉన్నప్పుడు అది ఎవరు గమనిస్తారు, ఈ పరబ్రహ్మ అయినటువంటి ఈశ్వరుడు గమనిస్తాడు. గమనించి ఏమనుకుంటాడు అంటే ఎలాగైనా సరే ఈ దేవతల యొక్క గర్వాన్ని నేను అణిచివేయాలి అని చెప్పి అనుకుంటాడు. అలా ఎందుకు అనుకుంటాడు అంటే ఈ గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, మరియు అనాలోచన కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతటి వ్యక్తినైనా సరే అంటే చివరికి దేవతలనైనా సరే అవేం చేస్తాయి, పతనం చేస్తాయి. కాబట్టి ఈ అహంకారం వలన దేవతలు పతనం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒకరోజు ఏం చేస్తాడు, భయంకరమైనటువంటి యక్షుని రూపంలో ఆ దేవతల ముందు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆ పరబ్రహ్మ యొక్క యక్ష రూపంను గమనించినటువంటి దేవతలు ఆశ్చర్యపడి ఆ అద్భుత రూపం ఎవరిది అనేటువంటి విషయం అర్థం కాకపోవడం వలన అది ఎవరిదో తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతోటి ఒకచోట సమావేశం అవుతారు. సమావేశమై ఎవరా యక్షుడు, ఆ యక్షరూపం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. అనుకొని ముందుగా ఏం చేస్తారు, అగ్నిదేవుణ్ణి వెళ్ళి ఆ యక్షరూపం ఎవరిదో తెలుసుకొని రమ్మని చెప్పి ఆదేశిస్తారు. ఏమంటారు దేవతలు అగ్నిదేవుడితోటి అంటే, ఓ జాతవేదుడా, ఆ అద్భుతమైనటువంటి యక్షరూపము ఎవరిదో తెలుసుకొనిరా అని చెప్పి అంటారు. అన్న తర్వాత అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడు, ఆ రూపాన్ని తెలుసుకోవడం కొరకని చెప్పేసి యక్షుని దగ్గరికి వెళ్తాడు. యక్షుని దగ్గరికి వెళ్ళి ఆ యక్షుడి ముందు నిలబడతాడు. నిలబడినప్పుడు వచ్చినటువంటి అగ్నిదేవుణ్ణి చూసిన ఆ యక్షుడు ఏం చేస్తాడు, అగ్నిదేవుణ్ణి ప్రశ్నిస్తాడనమాట. ఏమని ప్రశ్నిస్తాడు, ఓయి నీవు ఎవరివి అని చెప్పి ప్రశ్నిస్తాడు. ప్రశ్నించేసరికి అప్పుడే విజయాన్ని సాధించి ఉన్నటువంటి అగ్నిదేవుడు ఏం చేస్తాడు, అహంకారంతో నేను అగ్నిదేవుడను, నన్ను జాతవేదుడు అని చెప్పి అంటారు అని సమాధానాన్ని చెప్తాడు. చెప్పేసరికి అది విని ఆశ్చర్యపోయినటువంటి ఈ యక్షుడు ఏమంటాడు, ఓయి నిన్ను చూస్తే నువ్వు చాలా గొప్పవాడినని చెప్పి అహంకార పడుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఇంత అహంకార పడడానికి నీకున్నటువంటి శక్తి ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి అప్పుడు అగ్నిదేవుడు అహంకారంతో ఈ విధంగా సమాధానాన్ని చెప్తాడు. ఏమని సమాధానం చెప్తాడు, అయ్యా నేను చాలా శక్తివంతుడను. నేను ఎంత శక్తివంతుడను అంటే భూమిపై గల సర్వమును దహించవేయగలను. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువునైనా కూడా కాల్చివేయగలిగేటువంటి శక్తి నాలో ఉంది అని చెప్పి అంటాడు.
అనగానే వెంటనే అతన్ని పరీక్షించడం కొరకని చెప్పి ఆ యక్ష రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ ఏం చేస్తాడు, ఒక గడ్డిపోచను అతని ముందు ఉంచుతాడు. ఉంచి, నువ్వు చాలా శక్తివంతుడను, దేన్నైనా దహించి వేయగలుగుతాను, దేన్నైనా కాల్చివేయగలుగుతాను అని చెప్పి అంటున్నావు కదా, అయితే ఈ గడ్డి పరకను నువ్వు దహించు అని చెప్పి అంటాడు. అనేసరికి అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడు, తన ముందు ఉంచినటువంటి ఆ గడ్డి పోచను కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ గడ్డిపోచను కాల్చలేకపోయేసరికి గర్వభంగాన్ని పొంది, అంటే దేన్నైనా కాల్చి వేయగలుగుతాను, అది నా శక్తి అని చెప్పి గర్వపడ్డాడు కదా. సో ఆ గర్వాన్ని తగ్గించుకొని గర్వభంగాన్ని పొంది అక్కడి నుంచి తిరిగి మళ్ళీ దేవతల దగ్గరికి వస్తారు. దేవతల దగ్గరికి వచ్చి దేవతలతోటి ఇలా అంటాడు. ఏమంటాడనంటే, దేవతలారా, ఆ అద్భుత రూపం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడంలో నేను విఫలమయ్యాను, అతని గురించి తెలుసుకోవడం నా వలన కాదు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత మళ్ళీ దేవతలు ఏం చేస్తారు, సరే వాయుదేవుడిని పంపించి వాయుదేవుడి ద్వారా అతడెవరో తెలుసుకుందాము అని చెప్పి అనుకుంటారు. అనుకొని వాయుదేవుడితో ఇలా అంటారు. ఏమంటారంటే, ఓ వాయుదేవా, ఆ యక్ష రూపం ఏమిటో ఒకసారి వెళ్ళి తెలుసుకొని రా అని చెప్పి అంటారు. అన్న తర్వాత వాయుదేవుడు అక్కడికి వెళ్తాడు. వాయుదేవుడు అక్కడికి వెళ్ళగానే ఆ వచ్చినటువంటి వాయుదేవుడిని చూసి, ఇంతకుముందు అగ్నిని ఎలాగైతే ప్రశ్నించాడో ఆ యక్షుడు, అదే విధంగా వాయుదేవుడిని కూడా ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు, పోయి నీవు ఎవరివి అని చెప్పి ప్రశ్నిస్తాడు. ప్రశ్నించేసరికి వాయుదేవుడు కూడా అహంకారంతో, ఓయి నేను వాయుదేవుడను, నన్ను మాతరిష్యుడు అని కూడా అంటారు అని చెప్పి అంటాడు. అనేసరికి అందులోకి యక్షుడు ఏం చేస్తాడు, సరే నిన్ను చూస్తే కూడా నాకు చాలా అహంకారపడుతున్నట్టుగా గర్వపడుతున్నట్టుగా అనిపిస్తుంది, మరి నువ్వు ఇంత గర్వాన్ని పొందడానికి, ఇంత అహంకారాన్ని పొందడానికి నీకు గల శక్తి ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తాడు. ప్రశ్నించేసరికి వెంటనే వాయువు ఏమంటాడు, ఓయి నేను ఈ భూమిపై గల ఏ వస్తువునైనా సరే సులభముగా ఎత్తివేయగలను, నేను నా యొక్క శక్తితో పైకి ఎత్తలేనటువంటి వస్తువంటూ ఈ లోకంలో ఏదీ లేదు అని చెప్పి గర్వంతో అంటాడనమాట. అనేసరికి అప్పుడు ఆ యక్షుడు ఏమంటాడు, సరే వాయుదేవా, నేను ఒక గడ్డి పోచని ఇస్తాను, దానిని నువ్వు పైకెత్తు అని చెప్పి అంటాడు. అని ఒక గడ్డి పరకను అతని ముందు ఉంచుతాడు. ఉంచినప్పుడు ఈ వాయువు ఏం చేస్తాడు, తన శక్తినంతా ప్రయోగించి దానిని పైకెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అతడు ఆ గడ్డి పోచను పైకెత్తలేకపోతాడనమాట. పైకెత్తలేకపోయేసరికి గర్వభంగాన్ని పొంది, అంటే తన అహంకారాన్ని పోగొట్టుకొని తిరిగి అతడు కూడా దేవతల దగ్గరికి వస్తాడు. దేవతల దగ్గరికి వచ్చి, ఆ యక్ష రూపం ఏమిటో నేను కూడా తెలుసుకోలేకపోయాను, నా వలన కూడా ఆ యక్ష రూపాన్ని తెలుసుకోవడం కాలేదు అని చెప్పి అంటారు. అనేసరికి ఇంకా దేవతలకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ రాజైనటువంటి ఇంద్రుని దగ్గరికి వెళ్తారు. ఇంద్రుని దగ్గరికి వెళ్ళి ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారనమాట. ఏమని ప్రార్థిస్తారు అంటే, అయ్యా, మేము మా ముందు ప్రత్యక్షమైనటువంటి ఆ యక్ష రూపం ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ అతని యొక్క ఆ శక్తి రూపాన్ని మేము తెలుసుకోలేకపోయాము, అతడు ఎవరు అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకోలేకపోయాము, కాబట్టి మీరైనా వెళ్ళి ఆ వచ్చినటువంటి యక్షుడు ఎవరో తెలుసుకొని రండి అని చెప్పి ఇంద్రుణ్ణి ప్రార్థిస్తారు. ప్రార్థించేసరికి ఇంద్రుడు ఏం చేస్తాడు, సరే ఆ యక్ష రూపం ఏంటో తెలుసుకుందాము అని చెప్పి అతడు వెళ్తాడు. అయితే ఇంద్రుడు వెళ్ళేసరికి ఆ యక్షుడు ఏం చేస్తాడు, అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. అంటే ఆ ఇంద్రుడికి కనబడకుండా పోతాడు. కనబడకుండా పోయేసరికి దానిని అవమానంగా భావిస్తాడు. ఎందుకు అనంటే, వాయువుతో అగ్నితో కనీసం ఆ యక్షుడు మాట్లాడాడు, కానీ నేను దేవతలకు రాజునైనటువంటి నేను అతను ఎవరో తెలుసుకుందామని వస్తే నాతో కనీసం మాట కూడా మాట్లాడకుండా ఇక్కడి నుంచి అదృశ్యమైపోయాడు కదా అని చెప్పి అనుకుంటాడు. అనుకొని దానిని అవమానంగా భావించి స్వాభిమానంతో ఎలాగైనా సరే ఆ యక్ష రూపం ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఎక్కడైతే ఆ యక్షుడు అదృశ్యమైపోయాడో అదే ప్రదేశంలో కూర్చొని ఆ యక్షుని ధ్యానించడం మొదలు పెడతాడు. అంటే ఆ యక్షుని గురించి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టేసరికి ఈశ్వరుడి భార్య అయినటువంటి ఉమాదేవి అంటే పార్వతీదేవి ఏం చేస్తుంది, ఇంద్రుని ముందు ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమయ్యేసరికి అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, ఆమెను సమీపిస్తాడు, అంటే ఆమె వద్దకు వెళ్తాడు. వెళ్ళి ఆ పార్వతీదేవిని అడుగుతాడు, అద్భుతమైనటువంటి ఆ యక్ష రూపం ఏమిటి అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు అందులకు ఉమాదేవి ఏమంటుంది, ఇంద్ర,
ఆ అద్భుత రూపము ఎవరో కాదు, అతడు పరబ్రహ్మము అంటే పరమేశ్వరుడు. ఆ పరబ్రహ్మ శక్తి యొక్క కారణం చేతనే, అంటే ఆ ఈశ్వరుడి యొక్క శక్తి కారణం చేతనే మీరు యుద్ధమునందు రాక్షసులపై విజయం సాధించగలిగారు. ఎందుకు అంటే ఈ సృష్టి యొక్క స్థితికి, అంటే ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి పనికి కూడా ఆ పరబ్రహ్మనే కారణము అని చెప్పి ఆమె అతనికి అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పి అక్కడి నుంచి అదృశ్యం అవుతుంది. అదృశ్యమైన తర్వాత ఉమాదేవి యొక్క ఉపదేశాన్ని విన్నటువంటి ఆ ఇంద్రుడు ఏం చేస్తాడు, ఈ యక్షరూపము ఎవరిదో కాదు, అది పరబ్రహ్మ యొక్క స్వరూపమే అని చెప్పి అనుకుంటాడు. అంతేకాదు ఈ లోకమునందు అన్ని శక్తుల కంటే కూడా గొప్పనైనటువంటి శక్తి ఏది అంటే పరబ్రహ్మ యొక్క శక్తియే అని చెప్పి అర్థం చేసుకొని తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు. అయితే ఈ లెసన్ ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అంటే, అగ్ని, వాయువు, ఇంద్రుడు వీరు ముగ్గురే మొదటగా పరబ్రహ్మను సమీపించి ఆ పరబ్రహ్మను దర్శించుకోగలిగారు. కాబట్టి దేవతలందరిలో కంటే కూడా ఈ ముగ్గురే అధికులుగా చెప్పబడ్డారన్నమాట. ఇంకా అందులో కూడా ఇంద్రుడు అనేటువంటి వాడు అగ్ని మరియు వాయువు కంటే అధికుడు. ఎందుకు అధికుడు ఇతడు అంటే, వీళ్ళు ముగ్గురు పరబ్రహ్మను దర్శించుకున్నప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి యక్షరూపము పరబ్రహ్మము అని చెప్పి ఉమాదేవి ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇంద్రుడు. కాబట్టి అగ్నివాయువుతో పోల్చుకున్నప్పుడు ఇంద్రుడు అనేటువంటి వాడు అధికుడుగా చెప్పబడ్డాడనమాట. అందువలనే అతడు స్వర్గానికి రాజు కాగలిగాడు అని ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. ఓకేనా, అర్థమైంది కదా? థ్యాంక్ యూ.